రెండు చేతులు పైకెచ్చేద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. చేతులు ఉన్న వాళ్ళందరికీ వందనాలు. మందిరంలోకి వచ్చినప్పుడు ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. ఒకరికొకరు దేవుని యందు భయభక్తులు కలిగి ఒకరి యోగ క్షేమాలు ఒకళ్ళు పంచుకోవాలి. ఒకరి పరిస్థితుల్లో ఒక ఆత్మీయ జీవితం ఎంతవరకు ఎదుగుతుంది, ఎంతవరకు ఎదిగారు అన్నటువంటి బాగోగులు కూడా ఆత్మీయ జీవితంలో ఎదుగుదలలో కూడా మనం అడిగి తెలుసుకోవటం చాలా మంచిది. ఒకవేళ బలహీనమైన వారు ఉంటే బలపరచబడతారు, బలములో ఉన్న వాళ్ళు ఉంటే మనం బలపరచబడటానికి దేవుడు కృప చూపుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఎక్కువగా మనం నేర్చుకోవలసిన అంశాల గురించి మనం క్లుప్తంగా కొన్ని మాటలే, సమయం మించిపోతుంది కనుక యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్ఫూర్తిదై బహుబలము గలదై ఉండును. అలా పైకెత్తండి. యాకోబు రాసిన ఈ పత్రికలో యాకోబు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రార్థన గురించి చక్కగా మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమే. ప్రార్థన చేస్తే ప్రతి అవసరతలు తీర్చబడతాయి. ప్రార్థన చేస్తే మన మనవులన్నీ ప్రభు ఆలకించి అంగీకరించి మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ప్రభు అనుగ్రహిస్తాడని, అలాగే కుటుంబాల్లో ప్రార్థన చేస్తాం, సంఘంలో ప్రార్థన చేస్తాం, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం అని చక్కగా అన్ని విషయాల కొరకు మనం ప్రార్థన చేసుకుంటున్న విధానాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకునేటట్లుగా భక్తుడు రాస్తున్నాడు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకము గలదై బహుబలము గలదై ఉండునని దైవజనుడు చాలా చక్కగా చెప్తున్నాడు. ఇప్పుడు మనిషి జీవితాల్లో పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి అని చక్కగా వివరిస్తున్నాడు. ఇప్పుడు మనం నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డాం. మనం చేసేటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యతను గురించి, అది చాలా విలువైనదని యాకోబు తన రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు. అయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనం చూస్తే, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించు, భక్తిహీనుడు నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. అలాగే సామెతల గ్రంథంలో 15:29లో రాయబడింది, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును. ఈ 3 వచనాలు మనం చక్కగా గమనిస్తే, యాకోబు రాసిన పత్రికలో యాకోబు అంటాడు, నీతిమంతుని విజ్ఞాపన మనస్ఫూర్తి కలిగినది, ప్రభు దాన్ని వింటాడు, అది చాలా బలమైనది అంటాడు. నీతిమంతుని గురించి సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, భక్తిహీనుల నోరు చెడ్డమాటలు పలుకుతుంది, నీతిమంతుల యొక్క మనస్సు యుక్తమైనదై ఉండునని అంటాడు. మరి ఇంకోసారి రాస్తూ అంటాడు, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన మాత్రమే ఆయన అంగీకరించును. అంటే మనం నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆయనలో ఉన్నటువంటి నీతిని మనకు అనుగ్రహించాడు.
ఆయన నోట ఏ అబద్ధము లేదు, ఆయనలో ఎటువంటి అపవిత్రత లేదు, ఆయనలో ఎటువంటి స్వార్థము లేదు, ఆయనలో ఎటువంటి చెడు కార్యాపాలు లేవు గనక ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఇప్పుడు యాకోబు అంటాడు, నీతిమంతుని విజ్ఞాపన మనస్ఫూర్తిగా ప్రభు వింటాడని ప్రభు చెప్తున్న మాటను మరొకసారి జ్ఞాపకం చేస్తూ, మనం చేసేటువంటి ప్రార్థన ప్రభు వింటున్నాడా లేదా అన్నది ప్రభు వచ్చి చెప్పేదాకా తెలియదు. ఎందుకనంటే కయ్యూను ఏబేలు గురించి మనం చదివితే, ఏబేలు చేసినటువంటి అర్పణ గురించి, కయ్యూను చేసిన అర్పణ గురించి అక్కడ క్లుప్తంగా రాస్తూ అంటాడు. ప్రభు కయ్యూనుతో అంటాడు, కయ్యూను మొఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నువ్వు అర్పించిన అర్పణ శ్రేష్టమైనదైతే నువ్వు ముఖం చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదుగా. అలాగే మనం చేసే ప్రార్థన ప్రభు వింటే మాటి మాటికి ప్రభుని అడగాల్సినటువంటి అవసరం లేదు కదా. అందుకని నీతిమంతులుగా మనం దేవుడు తీర్చినప్పుడు ఆ నీతిని మనం కాపాడుకున్నట్లు మనం చేసేటువంటి పాపాలు ఒకరితో ఒకడంటే ప్రభుత్వం మనం ఒప్పుకోవాలి. అలాగే మనం స్వస్థత పొందినట్లు అంటే మనం ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ కొరకు వాళ్ళే చేసుకుంటారు. ప్రభా నన్ను ఆస్వాదించు, ప్రభా నన్ను దీవించు, ప్రభా నాకు మంచి ఉద్యోగం ఈ ప్రభా నన్ను మాత్రమే దీవించు, ప్రభా ఇంకెవరిని దీవించొద్దు ప్రభా, జాగ్రత్త ప్రభా. దేవుణ్ణి హెచ్చరిక చేస్తారు. ప్రభా జాగ్రత్త, నీవు నన్నే దీవించు, నెలకు ఒకసారి వస్తా, జాగ్రత్త ప్రభా. పొద్దాకి రమ్మంటే నేను రాలేను ప్రభా, ఎందుకంటే ఉద్యోగం లేదని ప్రార్థన చేస్తే ప్రభా నువ్వు ఉద్యోగం ఇచ్చావు. ప్రభా ఈ ఉద్యోగం కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఈ ఉద్యోగం ఇచ్చావు, వాళ్ళు నన్ను రమ్మన్నారు ప్రభా, వాళ్ళు కూడా నువ్వు ఇచ్చిన వాళ్ళే. వీళ్ళు ప్రభుని దబాయిస్తూ ఉంటారు. అందుకని ప్రభు అంటాడు, ఒరి నేను ఇచ్చిన కొద్దిగలోనే అసలు ఇచ్చినోడిని మర్చిపోతున్నావు. కొసరోళ్ళు ఎక్కువయ్యారు, నీకు అసలుడు ముఖ్యం లేదు. ఈరోజున అనేక మంది ప్రార్థన అలాగే ఉంది ప్రభా. చాలా మంది ప్రభా ఆదివారం ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ప్రభా ఈరోజు మా అయ్యగారు తిడతారు ప్రభా, మీరే అయ్యగారికి ఏ మనసు కలిగి చేయాలంట? క్షమించే మనసు. మా అయ్యగారికి క్షమిస్తాడులే, పాస్ గారికి క్షమిస్తాడులే, మా అన్నయ్యకి క్షమిస్తాడులే. అన్నయ్య క్షమించినా, అయ్యగారికి క్షమించినా, పాస్టర్ గారికి క్షమించినా ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే ఆయన ఊరుకోడు. ఆమేన్. నీ ప్రార్థన మనవపూర్వకంగా గలదై అంటే ప్రభు నీ ప్రార్థన అంగీకరిస్తేనే. మరి ప్రభు నీ ప్రార్థన అంగీకరించాలంటే నువ్వు కొన్ని విషయాలు పాటించాలి. ఇక్కడ ప్రభుకు విరుద్ధమైనవి ఉన్నాయి, విరుద్ధం కాని ఉన్నాయి. వాటిలో కొన్ని విషయాలు చెప్తాను. ఎప్పుడు మన ప్రార్థన మీద ప్రభు దృష్టి పెడతాడు, ఎప్పుడు మన ప్రార్థన ప్రభు వింటాడు, ఎప్పుడు ప్రార్థన ఆయన ఆలకించి సఫలపరిచి కార్య సాధకాలు ఎప్పుడు మొదలు పెడతాడంటే, ఒకటి మన ప్రార్థన ఎలా ఉండాలంటే లూకా సువార్త 22:43 యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ప్రైజలా చెప్పండి గట్టిగా హల్లెలూయా. లూకా సువార్త 22:43 ఆ ప్రార్థన ఉంటుంది, చదవండి. అప్పుడు పరలోకము నుండి అమ్మ 22:43 కీర్తన లూకా సువార్త అదేనా? నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. యేసు ప్రభు కూడా తల పైకెత్తండి. యేసు ప్రభు కూడా శ్రమ పడుతున్నటువంటి ఆ సందర్భంలో, శ్రమ పడేటువంటి ఆ సందర్భంలో యేసు ప్రభు చేస్తున్న ప్రార్థన ఏంటంటే తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా
యేసయ్యా ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వచ్చాడు. ఏంటి కుమారుడు అని అడిగాడు. కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నేను అనుభవించబోతున్నటువంటి శ్రమలు నాకు తెలుస్తున్నాయి. నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తారు కొరడాలతో. నా తల మీద ముళ్ళ కిరీటాన్ని పెడతారు. దిగిందా లేదా అని మళ్ళీ దాన్ని పొడుస్తారు. ముఖం మీద పుడిగుద్దులు గుద్దుతారు. అంతేకాకుండా ముఖం మీద కూడా ఉమ్మేస్తారు. కొన్ని కేజీలు ఉన్నటువంటి ఆ బరువైన శిలువ నా మీద పెట్టి యెరూషలేమంతా నన్ను తిప్పుతారు. శిలువకి ఎక్కిస్తారు. ఆఖరి రక్త బొట్టు వరకు నేను కార్చాలి. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ యేసయ్య తండ్రికి ప్రార్థన చేస్తూ అంటాడు, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు ప్రభా. ఈ శ్రమలు నేను తాగాలా, అయినను నా ఇష్టం కాదు. నీ చిత్తమైతేనే అది తొలగించు, లేకపోతే వద్దు. నేను శ్రమలు పడాలి, నేను ఇబ్బందులు పడాలి అని నీవు గనుక నిర్ణయిస్తే ఆ నిర్ణయం ప్రకారమే నన్ను నడిపించు. ఈరోజున అనేక మంది చేసే ప్రార్థన ఏంటంటే, నీ మోయలేని భారాలు ప్రభు నా మీద పెట్టి నేను ఎలా మోస్తాను? నా వయస్సుకు మించిన బాధలు ప్రభు నా మీద పెట్టాడు, నేను ఎలా మోస్తాను? నా వయసు ఎంత అండి? 45 సంవత్సరాలు, 47 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. ఈ వయసుకి నేను పడే బాధ నాకు అవసరమా? కొంతమంది బాధలు వచ్చినప్పుడు మాట్లాడుకునే మాటలు ఏంటంటే, ఇలాగే మాట్లాడతాను. అసలు నేను పడాల్సిన బాధ ఏంటి అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతుంటే, యేసు ప్రభు ఆయన పడేటువంటి శ్రమ కూడా ఆయనకు ముందుగానే, ఆయన వివేచన కలిగిన వాడు కనుక ఆయనకు ముందుగానే తెలిసిపోయింది. అందుకని అంటాడు, ప్రభా నేను పడేటువంటి శ్రమలు దయతో తీసివేయి ప్రభా, ఆయన నా ఇష్టం కాదు అని ఏం చేస్తాడు తెలుసా? తొలగించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా. నీవు ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తా. నా ఇష్ట ప్రకారం నేను నడిచాను అనుకో, నేను తట్టుకోలేను, నేను బాధపడలేను, నేను ఇబ్బందులు ఇరుగుల మధ్యలో నేను వెళ్తాను. నేను శ్రమ పడటం నీ ఇష్టమైతే నన్ను నువ్వు ఎలా నడిపించాలనుకుంటున్నావో ఆ మార్గాలు నడిపించు ప్రభా. ఒకవేళ శ్రమలైనా ఇబ్బందులైనా ప్రాణం పోయే స్థితి అయినా అది నువ్వే చూసుకుంటావు. ఒకవేళ నువ్వు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలను బట్టి నా ప్రాణం పోయిందనుకో, తిరిగి లేపే దేవుడు కూడా నీవే. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు నడిపించే మార్గాలు గుండా వెళుతూ పుట్టుకమని చచ్చాననుకో, లేపే బాధ్యత కూడా నీదే. ఇబ్బందులు ఎదురైపోయి ఎక్కువైపోయి ఆ భారాన్ని నేను మోస్తున్నప్పుడు నా మెడలు ఇరిగిపోయి, నా కాళ్ళు చచ్చుబడిపోయి, లేకపోతే నా తల పనిచేయక, నా ఎముకలు పనిచేయక, నరాలు పనిచేయక, నా శరీరం క్షీణించిపోతే దాన్ని స్వస్థపరిచేది కూడా నీవే. అందుకని ఈ శరీరాన్ని ప్రభువా నీకు సమర్పించుకున్నాను నన్ను నేను. ఈ రోజున ప్రభు దగ్గరకు మనం ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి మనం ఏం చేయాలంటే, ప్రభుకి మన శరీరాన్ని అప్పచెప్పేయాలి. ప్రార్థన చేయడానికి మోకరించినటువంటి మనం ఏం చేయాలి తెలుసా? మన శరీరాన్ని మన ఆధీనంలో పెట్టుకున్నాం అనుకో, మన చిత్తం నెరవేర్చబడుతుంది. ప్రభా నీకు స్తోత్రం, గిన్నె తీసుకొచ్చేది పెట్టమ్మా, అయ్యా నీకు స్తోత్రం, అయ్యా అలాగే చాప తీసి అమ్మా ప్రభా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, అమ్మా పొయ్యి మీద పాలు పెట్టాను చూడమ్మా యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. కొంతమంది చేసే ప్రార్థనలు ఇయ్యే మొబ్బు బట్టి టప్ర, అయ్యా నీకు స్తోత్రం, బట్టలు ఆరేసానికి వచ్చి తీసి పెట్టమ్మా యేసయ్యా యేసయ్యా అని మన శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకుంటే, మనం చేసే ప్రార్థన ఏంటంటే, మన ప్రార్థనలోకి వచ్చినప్పుడు ఇవే అని సగం ఏం చేస్తాం? సగమేం ప్రార్థనలో, సగమేమో బయట, సగమేం ప్రార్థనలో. అప్పుడు ప్రభు అంటాడు, నీకు వద్దు నాకు వద్దు, నువ్వు చేస్తే చేయి, పడుకుంటే పడుకో.
నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే మోకాళ్ళేసి నిలబడి ప్రభా నీ ఇష్ట ప్రకారం నడిపించు అని ప్రభు దగ్గర అడిగితే ప్రభు నిన్ను నడిపిస్తాడు. ప్రభు ఆయన మార్గాల్లో కూడా నేను నడిపిస్తాడు. నీకు టైం తెలీదు, నీ శరీర బలహీనత నీకు తెలీదు. నీ శరీరంలో ఉన్నటువంటి ఏ బలహీనత ఉందో ఆ బలహీనతలు నీకు గుర్తురావు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ బలహీనతలు ప్రభు భరించి ఆయన అంటాడు, నీ బలహీనతలు భరించువాడు నేను. అందుకే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలు నీ నుండి దూరం అయితే, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకని ప్రార్థన ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు అంట ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే అలవాటు కొంతమందికి ఉండదు. వాళ్ళు ఎక్కువసేపు చేసేవాళ్ళు ఉంటారు, తక్కువసేపు చేసేవాళ్ళు ఉంటారు. నిద్రమొత్తుతో లెగంగాల్నే అదే దుప్పటి ముసుకేసుకొని తలకడ పెట్టుకున్న తిండి అదే మోకాళ్ళ కింద వేసుకొని గంట మీద పెట్టి ప్రార్థన చేసామనుకో, ప్రార్థన రాదు, నిద్ర వస్తుంది. అందుకని నువ్వు ప్రార్థన చేయాలి ప్రభువుకి. ఉదయాన్నే నువ్వు అప్పచెప్పుకోవాలంటే లేచి ముఖం కడుక్కొని ఆ నోట్లో కాస్త నీళ్లు పుక్కిలించుకొని వచ్చి మోకాళ్ళు వేసి ఆ దుప్పటాడ పడేసి పక్కన మోకరించి ప్రార్థన చేస్తే ఒక పావు గంట 20 నిమిషాలన్నా ప్రార్థన చేస్తాం. ఏమంతేనా? అంతేనా? చూడండి, ఒకసారి అలా చేసి చూడండి, ఒకసారి ఎలా చేసి చూడండి. నువ్వు ఎప్పుడు ఎంతసేపు ప్రార్థన చేస్తావు? కొంతమంది అయిపోయింది ప్రార్థన, అయిపోయింది. ఎంతసేపు చేసావు? ఆ గడియారంలో ఉన్న 1వ దగ్గర ఉన్న ముళ్ళు 5 దగ్గరకు వస్తారు. కొంతమంది ప్రార్థన అయిపోతుంది. ఏది గర్రం తిరుగుద్ది చిన్న ముళ్ళు, అది పెద్ద ముళ్ళు అనుకోండి, సన్నగా ఉంటుంది కదా చీపురు పుల్లలాగా. ఆ ముళ్ళు 1 దగ్గర ఉన్నది 5 దగ్గరకు వచ్చేసరికి కొంతమంది ప్రార్థన అరగంట చేశాను అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ నిద్ర మొత్తం అలా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడు ఆ యొక్క గంటల ముళ్ళు లేకపోతే నిమిషాల ముళ్ళు అది తిరుగుతూ ఉన్నాగా నీ ప్రార్థన ఆపకపోతివంటివే, అప్పుడు నీ శరీరాన్ని ప్రభుకు నువ్వు సమర్పించుకున్నావని. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభుకి అప్పచెప్పుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క మనస్ఫూర్తిగా ప్రభు నిన్ను నడిపించాలనుకున్న మార్గాల్లో ప్రభు నడిపిస్తాడు. టైం లేదు కనుక చెప్తున్నా. రెండోది ఎప్పుడంటే యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఒకసారి చదవండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 42వ అధ్యాయం 10వ వచనం. మరియు అది బాగా గమనించండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసిన చాలు. ఒకటి, నువ్వు ప్రభుకు సమర్పించుకోవాలి. రెండోది ఏంటయ్యా అంటే, యోబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు పూర్వపు వైభవాన్ని ప్రభు మరలా ఇచ్చాడు. ఈ రోజున మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన కోసమే చేసుకుంటాం మన ప్రార్థన. ప్రభా మా ఆయన మార్చయ్యా, నా భార్యను మార్చయ్యా, నా కొడుకును మార్చయ్యా, నా కూతురును మార్చయ్యా. మన కొరకు మనం చేసుకోవడం. ఎప్పుడు చూడు పాడిందే పాట పాసుపాల దాసుడు అని మన కోసమే. అని బైబిల్ చెప్తుంది, నీ కోసం నువ్వు చేసుకోవడం కాదు. నువ్వు ఎప్పుడైతే నీ స్నేహితుల కోసం నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీ స్నేహితులకు రావాల్సిన ఆశీర్వాదాల్లో పాలి భాగస్తుడుగా నీ ఆశీర్వాదం నీకు కూడా దేవుడు సాగవిస్తాడు. ఇతరుల పట్ల ప్రేమ కలిగి మర్యాద కలిగి వారి యొక్క యోగక్షేమాల గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి. వారి యోగక్షేమాల గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి. కంపెనీలోకి వెళ్తున్నావు, ప్రభువా నా కంపెనీలో ఎంతమంది విగ్రహారాధికులు ఉన్నారు, వారు నా తోటి ఫ్రెండ్సే, వారు కూడా విగ్రహారాధిక వాళ్ళని మార్చు ప్రభా, వారిని నేను తెలుసుకున్నట్టుగా చేయి ప్రభా అని నువ్వు కాసేపు ప్రార్థన చేయి. ఉద్యోగాలకు వెళ్ళే చోట, స్కూల్కి వెళ్ళే చోట, కాలేజీలకు వెళ్ళే చోట, నువ్వు ఎక్కడికైతే వెళుతున్నావో ఆ చోట, మందిరానికి వస్తున్నావే అక్కడ, మందిరం దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నావే ఆ మార్గాల్లో ఎంతోమంది స్నేహితులు నీకు తగులుతారు. అందుకని బైబిల్ చెప్తుంది, నీ స్థితి బాగుపడాలి అంటే ఉన్నమాట చెప్పాలంటే
నిన్ను నువ్వు బాగుపడాలి, నిన్ను నువ్వు కట్టుకోవాలి, నీ జీవితాన్ని ప్రభు అత్యధికంగా మేలుకరమైన మార్గాలు నడిపించాలంటే నీవు నీ స్నేహితుల కోసం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. చూడండి, ఇంతకాలంగా మనం దేవుని మందిరానికి వస్తున్నాం. మరి ఇంతకాలంగా మందిరంలో ఉన్నటువంటి మన జీవితంలో ఎంతమంది కోసం ప్రార్థన చేశాం? ప్రార్థన చేయటం ముఖ్యమే, నీ కుటుంబం గురించి కూడా చేయాలి, ముఖ్యమే. కానీ ఎక్కువ శాతం ఎవరిని బట్టి చేయాలి? స్నేహితుల కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా స్నేహితులు ఉన్నారు, నా పక్కనే కూర్చుండే ఒక వ్యక్తి ఈ ఆదివారం కనపడలేదు ప్రభువా, ఏ బాధలో ఉందో, ఏ వ్యాధిలో ఉందో, ఏ మోక్షరాగం వచ్చి పడిపోయిందో ప్రభువా బాగు చేయి అని ప్రార్థన చేయాలి. ఆ వాళ్ళకి అప్పుడప్పుడు వస్తుంటుంది మోర్చ, ఆ మోర్చతో పడిపోతారు ఇంట్లో. ఆ మోర్చతో పడిపోయినప్పుడు ప్రభువా ఆ మోర్చ వ్యాధి నుంచి విడుదల దయచేయి, ప్రభు ఆ మోక్ష వ్యాధి నుంచి విడుదల కలుగజేసి నీ ప్రార్థన ఆలకించి రేపు ఆదివారం నీ పక్కన కూర్చుంటట్టుగా ప్రభు తీసుకొచ్చి నీ ఎదుటలు నిలబెడతాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని నీతిమంతుని ప్రార్థన ప్రభు వినాలి అంటే నువ్వు ఎప్పుడు నీతిమంతుడు అవుతావంటే నిన్ను గురించి కంటే ఎక్కువగా నీ స్నేహితుల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. నిజమండి, అది చాలా ప్రాముఖ్యమైన విషయమే. చూడండి, స్నేహితుల బలహీనతల్లో, లేకపోతే వ్యాధులతో, రోగాలతో, ఏమైనా తీరనటువంటి సమస్యలతో, దీర్ఘకాల వ్యాధి రోగాలతో అనేక మంది బాధపడుతుంటారు. మనం చూస్తుంటాం, అనేక మందిని చూస్తుంటాం. ఎప్పుడు చూడు కాళ్ళ నొప్పులండి, తలనొప్పులండి, ఒళ్ళు నొప్పులండి, దీని మూలంగా అరికాలు మంటలండి, నేను మందిరానికి కూడా రాలేకపోతున్నాను, కానీ డ్యూటీలకు మాత్రం కంపల్సరీగా వెళ్తానండి. ఆదివారం ఒక్కరోజు ప్రార్థనకు రాలేను కానండి అండి 6 రోజులు డ్యూటీకి వెళ్తానండి. ఏమా ఎందుకు రాలేదు? 102 జ్వరం ఉందండి, 103 ఉన్నప్పుడు నేను ఆడికి నాట్లు వేయడానికి వెళ్తాను, పోట్లు పడవడానికి వెళ్తాను, కానీ మందిరానికి రానండి. ఇటువంటి వారి గురించిన సమాచారం నువ్వు విన్నప్పుడు ఏం చేయాలి? ప్రభువా, నా సహతోటి దాసులు అయ్యా, నాతోటి ఉన్నటువంటి ఈ మందిరంలో చత్తపోయిన వారు ఉన్నారయ్యా, వారిని స్వస్థపరిచయ్యా. యోబు అలాగే ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా స్నేహితులను బట్టి స్తోత్రం అయ్యా, నా స్నేహితులు ఎప్పుడు బలహీనులు కాకూడదు, వాళ్ళని బలపరచు ప్రభా, బలపరచు ప్రభా, ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను దయచే ప్రభా అని ఎప్పుడు వారి ఆత్మీయ జీవితం గురించి నువ్వు ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన ప్రభు ఆలకించి వారు త్రొట్టిల్లు పోకుండా, అలాగే నువ్వు పడిపోకుండా ప్రభు నిన్ను కాపాడుతాడు. నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. నీతిమంతులు ఏం చేస్తారంటే తమ కంటే ఎక్కువగా తమ స్నేహితులు కనబడకపోతే, తన పక్కన వారు కనబడకపోతే వాళ్ళ గురించి ప్రభా ఈరోజు వాళ్ళు రాలేదయ్యా. చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా రాలేదనుకో, ఏరా ఈరోజు కాలేజీకి రాలేదు ఏంటని అడగరా? హలో, నువ్వే స్కూల్కి వెళ్ళావమ్మా? చదువుకునేటప్పుడు పిల్లలు మన తోటి ఫ్రెండ్స్ రాకపోతే ఫోన్ చేసి అడుగుతామా? ఈ రోజుల్లో ఫోన్ వచ్చి, ఆ రోజుల్లో ఆంటీ అది రాలేదు ఏడా ఆంటీ అని అడగరా? బ్రహ్మాండంగా అడుగుతారు. ఎందుకంటే పక్కనే ఉన్నవారు కనబడకపోతే ఆ పరిస్థితి వేరు. అలాగే మందిరానికి వచ్చేటప్పుడు మన తోటి స్నేహితులు వెనకవారు, ముందు వారు, పక్కన వారు కనబడకపోతే ఏమైంది? ముందు మందిరంలో ప్రార్థన, ప్రభా వాళ్ళు రాలేదేంటి, బాలేదా, స్వస్థపరచు ప్రభా, మందిరం మానేస్తే అలా ప్రభా, తగిన భయాన్ని కలుగుచే ప్రభా అని స్నేహితుల కోసం ప్రార్థించి, తర్వాత ఏమనేది? విరోధుల కోసం ప్రార్థన చేయమని చెబుతుంది. నీ మందిరానికి రావటానికి విరోధులు ఎవరు? నీ మందిరానికి రావటానికి ఏది అడ్డుగా ఉందో వాళ్ళు విరోధులే. అదా చదవండి, నిర్గమకాండం 8వ అధ్యాయం 30 వచనం. నిర్గమకాండం 8వ అధ్యాయం 30 వచనం. ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను, యెహోవా మోసే మాట చొప్పున చేయగా చాలండి. ఈ నిర్గమకాండాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే
కీటకాలలాగా తగులుతుంటారు కొంతమంది విరోధులు. మనం కదిలించుకోకపోయినా కానీ వాళ్ళు కదిలించుకుంటారు. మనం కదిలించుకోకపోయినా వాళ్ళు మనం కదిలించుకుంటారు. మన జీవితంలో కానీ నా జీవితంలో కానీ అనేక మంది జీవితాలు ఎన్నో జరిగాయి. అనేక సందర్భాల్లో కొంతమంది కొన్ని కాకుల వంక పేర్లు చెప్పి తిట్టేవాళ్ళు ఉన్నారు, కోళ్ళను బట్టి తిట్టేవాళ్ళు ఉన్నారు. ఏ కారణం లేకుండా మన రోడ్డు మీద పడి వెళ్తున్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో తిట్టేటువంటి ప్రజలు కనబడతారు మనకి. వారిని ఏమంటారయ్యా అంటే, మనం అంటే గిట్టని వారు మన విరోధులు. వారు మనకు అక్కడక్కడ జరుగుతారు. ప్రార్థన పెట్టినా ఇష్టం ఉండదు, మాట్లాడినా ఇష్టం ఉండదు, కనబడ్డా కానీ ఊరు చూస్తుంటారు. ఇప్పుడు మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే, ప్రభువా ఈ విరోధులనైనా నువ్వు మార్చు, లేదా నా యొద్ద నుండి తొలగించు. మొదటి ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే, ప్రభువా వాళ్ళు మారాలి, మందిరానికి రావాలి. వాళ్ళు మారకుండా దేవుడు విరోధులు కలుగు చేసే దేని కొరకనంటే, కొన్ని సందర్భాల్లో వారిని ప్రభు మార్చడానికి. అనేక సందర్భాల్లో మనం వింటుంటాం. ఒకసారి ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తా అంటాడు, నేను ఇక్కడ ప్రార్థన పెడితే ఒక ఆయన వచ్చి గొడ్డలు తీసుకొని వచ్చాడట. ప్రార్థన మందిరం కనుక ఇక్కడ స్టార్ట్ చేస్తే మర్యాదగా ఉండదని ఆ ఉన్న నలుగురు విశ్వాసాలు పెట్టుకొని గడగడగలాడుతూ ప్రార్థన చేశారు. ప్రభా ఆ వ్యక్తిని మార్చయ్యా, ఆయన మారితే ఈ ప్రాంతం అంతా మారిపోద్ది ప్రభు అని. ఆడు మారేవాడు కాదు కనుక ప్రభు వాడికి హార్ట్ అటాక్ తెచ్చాడు. ఎప్పుడైతే స్ట్రోక్ వచ్చిందో దెబ్బకి చచ్చిపోయాడు. ఆ విషయాన్ని విన్న అనేక మంది పాస్గారి జోలికి వెళ్ళాడు, వాడు చచ్చిపోయాడు. డబ్బు ఆయన జోలికి వెళ్ళకూడదు. ఆ రోజు నుంచి ఎవరు కూడా సేవకుల జోలికి వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు. ఇంకా కొంతమంది చూస్తాం, వాళ్ళు గొడవ పెట్టుకున్నారండి, ప్రార్థన చేసాం, వాడిని ప్రభు మందిరాన్ని నడిపిస్తున్నాడు. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని మనం విన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులన్నీ విన్నప్పుడు మనకు విరోధులు ఎవరైనా ఉంటే వాళ్ళు మారేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. ప్రభు వారిని మార్చయ్యా, వాళ్ళకి మార్పు కలుగు చేయి. ఎందుకని జోరేగల్లాగా జోరుతున్నారు? ఏం చేశాను? మందిరానికి రావాలంటే ఇదిగో మందిరానికి వెళ్తున్నారు. వాళ్ళతో గొడవ పడితే అనేక మంది మన విరోధులు గొడవ పట్టడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రతి గొడవ చేయకూడదు. అర్థమైందా? గొడవకి ప్రతి గొడవ చేయకూడదు. సైలెంట్కి వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రభా అని మార్చు ప్రభా, నోరు కట్టే ప్రభా, ఆ నోరేదో పాటలు పాడటానికి, ఆ నోరేదో ప్రార్థన చేయడానికి ఉపయోగపడితే ఎంత బాగుండో. అంతేగా గలగలగలగలగలగా మాట్లాడే నోరులో నుంచి ప్రార్థన రావాలి, గలగలగలగల మాట్లాడే నోట్లో నుంచి పాటలు రావాలి. అలా వస్తే మంచిది. కానీ ఈ భాషలు ఏంటి ప్రభా, ఈ యొక్క విధానం ఏంటి ప్రభా, నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన చేసే మనస్తత్వం ఉండదు. ఎగదట్టం, వాళ్ళు ఒకటంటే మనం రెండని, వాళ్ళు నాలుగంటే మనం ఆరని, మన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుని వాళ్ళు చర్చికి వెళ్తున్నా కానీ ఉపయోగం లేదురా. వాళ్ళు చర్చికి వెళ్తున్నా కానీ వాళ్ళు సరైన మార్పు లేదు, మారు మనసు లేదు అని అనేక మంది తెలుసుకొని నిన్ను బట్టి సంఘాన్ని కూడా అపకీర్తి తెచ్చే ప్రసక్తి ఉండకూడదు. అందుకని ఏం చేయాలి తెలుసా? విరోధుల కోసం కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయాలి. వాళ్ళు మారాలి. మనం ప్రార్థన చేసామా, ప్రభు వాళ్ళని మార్చాలి. అప్పుడు దేవుని బిడ్డలారా, మనల్ని ప్రభు అంచెలంచెలుగా ప్రభు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాల గురించి కీర్తనకారుడు చక్కగా రాస్తూ అంటాడు. కీర్తన 35:12లో మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని అంటాడు. నేను అనేక సందర్భాల్లో వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాను, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను, వారికి ప్రభు మాటలు తెలియపరుస్తున్నాను. నేను మేలే చేస్తున్నాను కానీ కీడు చేయట్లేదు. కొంతమంది మేలు చేయరు కానీ కీడు మాత్రం కంపల్సరీగా చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల మేలు ఉండదు కానీ కీళ్ళు మాత్రం ఎక్కువ ఉంటాయి. మనం మేలు చేస్తున్నామా కీడు చేస్తున్నామా అన్నది మనం చేసేటువంటి ప్రార్థనలోనే, ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాగే ఎదుటివారిని చూసినప్పుడు కొన్ని సందర్భాలు వాళ్ళు రోగిష్ఠులు అయి ఉంటారు. మనల్ని అని కొంతమంది మూలబడే వాళ్ళు ఉంటారు, వ్యాధిగ్రస్తులు అవుతారు.
మనల్ని తిట్టినోళ్ళే కానివ్వండి, మనల్ని అన్నోళ్ళే కానివ్వండి, వాళ్ళు కొన్ని సందర్భాల్లో వ్యాధిన పడి రోగాల బారిన పడి మంచాన పడి, లేకపోతే అలాంటి సందర్భాల్లో మనం ఏం తెలుసా, నన్ను అన్నాడు మూలపడ్డాడు, నన్ను అన్నాడు నోరు పోయి అని అనకుండా మనం ఏం తెలుసా, వాళ్ళని వెళ్ళి పలకరించి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసినప్పుడు వాడు పశ్చాత్తాపడతారు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళు పశ్చాత్తాపడతారు. విరోధులు కొన్ని సందర్భాల్లో ఏమండి ఆ యొక్క పరిస్థితులకు దిగజారిపోయినప్పుడు అని 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 పశ్చాత్తాపడ మనం ఏం చేయాలి తెలుసా, వాడి దగ్గరికి వెళ్ళి వారిని పలకరించి వారి కొరకు మనం ప్రార్థన చేస్తే వారిలో దేవుడు ఒక పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు. అందుకని నీతిమంతులుగా ఉన్నటువంటి మనం మరింత అభివృద్ధికరమైన మార్గాల్లోకి వెళ్ళాలంటే ఒకటి మనం ఏం చేయాలి తెలుసా, ప్రభుకి మనల్ని మనం సమర్పించుకోవాలి. అప్పుడు ఆయన ఏ మార్గాలు నడిపిస్తాడో ఆ మార్గాల్లో మనం వెళ్తాం. రెండోది ఏమండి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. మూడోది విరోధుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా కాపాడుతూ, నీతిమంతులుగా మనం చేసే ప్రార్థన ప్రభు అంగీకరిస్తూ మనం చేసే ప్రార్థనకి దేవుడు జవాబు దయచేస్తాడు. మనలో ఉన్నటువంటి తప్పు ఒప్పులు ప్రభు ఎదుట పెట్టి, ప్రభువా నేను ఎందుకు నీ సన్నిధిలో నేను ఎదగలేకపోతున్నానని ప్రభు దగ్గర నిన్ను సమర్పించుకో. ప్రభు ఎందుకు నేను ఆస్వాదించడం. కాబట్టి ఈ ఒక్క చిన్న తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, చిన్న తీర్మానం చేసుకుందాం. తల్ల వంచండి. ప్రభువా నేను ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోవడానికి కారణం ఏంటి?